హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు టాక్స్. ఇవాళ ఒక సరికొత్త టాపిక్ తో మీ ముందరకు వచ్చాను. అసలు మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతోంది? ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? ఈ ఆందోళన వల్ల మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందా? సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీ గురించే. కంప్లీట్ గా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి షేర్ కూడా చేయండి. అవునండి, ఇవాళ మనం మాట్లాడేది ఇరాన్ గురించి. గత 15 నుంచి 16 రోజులుగా ఇరాన్ లోపల ప్రజల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. పుట్టి ఇరాన్ రాజధాని టెహరానే కాదు, మొత్తం ఇరాన్ దేశమంతటా అన్ని ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. దేని గురించి ఆందోళనలు చేస్తున్నారు? ప్రభుత్వం మీద ఆందోళనలు చేస్తున్నారు. కారణం ఏంటి? ఈ ప్రభుత్వం 1980లో ఆ షా ప్రభుత్వాన్ని కూలగొట్టి వీళ్ళు వచ్చినప్పుడు, అప్పుడు $1 ఇరాన్ రూపీస్ అదే కరెన్సీని కన్వర్ట్ చేస్తే అది 79 80 మధ్యలో ఉండాలి. సంథింగ్ లైక్ దట్. అలా ఉండాలి. ఇప్పుడు 2 లక్షల పైగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు $1 గనక మనం మార్చితే ఇరానియన్ కరెన్సీ లోపల మార్చుకుంటే అది 2 లక్షల పై చిల్లర వెళ్ళిపోయింది. అంటే ఏంటి అంటే ఇరానియన్ కరెన్సీకి వాల్యూ అనేది పడిపోయింది. సో ఇది అదేనా 2 వారాల క్రితం జరిగిందా అంటే కాదు. ఇది గత 15 ఏళ్ల నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, వాళ్ళు ఎక్కడ ఆయిల్ పెట్రోల్ ఎక్కడ ఎవరికి ఎక్స్పోర్ట్ చేయకుండా ఉండడానికి చాలా జరుగుతూనే వచ్చాయి. సో ఇదేంటి అంటే ఒక బాయిలింగ్ పాయింట్ లా వచ్చి ఎక్స్ప్లోడ్ అయింది అంతే. సో గత 16 రోజులుగా ఇంత ఆందోళనలు జరుగుతున్నాయి. ఒక దశలో అంటే మొదటి 10 రోజులు జరిగిన ఈ ఆందోళనల వల్ల ఒక దశలో ఏమనుకున్నారు అంటే ఇప్పుడున్న ఇరాన్ సుప్రీమో లీడర్ ఆయతుల్లా గారు ఆల్రెడీ దేశం వదిలేసి పారిపోయారు, చైనా గాని రష్యా గాని అనుకున్నారు. కాకపోతే 40 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు అంత తొందరగా ఎట్లా వెళ్తారు? వెళ్ళలేదు. సో వాళ్ళు ఏం చేశారు? ఆల్మోస్ట్ ఆల్ స్ట్రైకుల్ని, ఈ ఆందోళనల్ని బాగా సప్రెస్ చేయడానికి ట్రై చేశారు. సో దాన్ని సప్రెస్ చేయడానికి వాళ్ళు ఉపయోగించింది ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న పవర్ఫుల్ ఆయుధం ఏంటి? ఐఆర్జిసి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అండ్ వాళ్ళ కింద బసీజ్ అని పారామిలిటరీ ఫోర్సెస్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి మొత్తం దేశం మొత్తం వచ్చిన ఈ ఆందోళన రివల్యూషన్ ని తొక్కేశారు. అంటే మనకి అన్కన్ఫర్మ్డ్ సోర్సెస్ ద్వారా, అంటే అఫీషియల్ గా వాళ్ళు చెప్పే ఫిగర్స్ పక్కన పడేస్తే అన్కన్ఫర్మ్డ్ గా ఎక్స్ లో కానీ లేకపోతే వేరియస్ పాడ్కాస్టర్ సోషల్ మీడియం హ్యాండిల్స్ లో కానీ చూస్తే కనుక 10,000కు పైగా మంది చనిపోయారు, 60,000కు మంది అరెస్ట్ అయ్యారు, ఒక 15 నుంచి 20 వేల మంది వరకు గాయాలతో హాస్పిటల్లో అయ్యారు. ఇది ప్రజలకు జరిగిన నష్టం, ఆందోళనకారులకు జరిగిన నష్టం. గవర్నమెంట్ కి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ బిల్డింగ్స్ కానీ, బికాజ్ ఎంత ఇస్లాం పరిపాలన కాబట్టి దానికి అగేన్స్ట్ గా అక్కడ ఉన్న మెయిన్ మాస్కులు, మసీదులు ఇవన్నీ కూడా ఈ ఆందోళనకారులు డెమాలిష్ చేశారు. సో ఇది 16 17 రోజు, నేను ఇప్పుడు వీడియో మీతో మాట్లాడుతున్నది 16 17 రోజు అనుకోండి ఆందోళనకి. సో ఇప్పుడు ఏంటి కరెంట్ సిచ్యువేషన్? సో ఈ 15 రోజుల నుంచి మనం చూసుకుంటే ఈ జరుగుతున్న ఈ పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరు సంకలు గుద్దుకుంటున్నారు. అమెరికా ఇజ్రాయెల్ సంకలు గుద్దుకుంటోంది, ఇటు పక్క సౌదీ అరేబియా టర్కీ సంకలు గుద్దుకుంటున్నారు, పాకిస్తాన్ కూడా సంకలు గుద్దుకుంటోంది. ఎందుకు అంటే ఇరాన్ అన్నది ఒక శక్తివంతమైన దేశం మిడిల్ ఈస్ట్ లో. ఒకవేళ గనక ఆ దేశం గనక పడిపోతే, ముక్కలు ముక్కలు అయిపోతే, అక్కడ ఇప్పుడు కొత్త పవర్ రావడానికి అదే టర్కీ ఇంకా సౌదీ అరేబియా రేస్ లో ఉన్నారు. మేమంటే మేమని. ఖతర్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఎవరో ఒకళ్ళకి గోడ మీద పిల్లిలా అటు ఇటు జంప్ చేస్తుంది ఖతర్. బట్ సౌదీ అరేబియా టర్కీ వెయిట్ చేస్తున్నారు, పని అయిపోతే బాగుంటుంది కదా అని. అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. సో అన్కన్ఫర్మ్ సోర్సెస్ ఏంటి అంటే ఆందోళనకారులకి ఈ వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు సప్లై చేశారని అన్కన్ఫర్మ్ సోర్సెస్ గా తెలుస్తుంది. బట్ ఇంత పెద్ద
దీన్ని కూడా ఐఆర్జిసి అండ్ బాసిజ్ అన్న మిలిటరీ వాళ్ళు గట్టిగానే ఆపారని అనుకోవాలి. మరి ఈ ఆందోళన ఇంకా ముందరికి వెళ్తుందా లేదా, ఒకవేళ ముందరికి వెళ్తే ఏమవుతుంది అన్నది మనకి ఎవరికి తెలియదు. కాకపోతే అమెరికా వాళ్ళు మాత్రం మేమైతే రెడీగా ఉన్నాము, మీరు ఇట్లా ఆందోళనకారుల్ని చంపేస్తే మేము లోపలికి వచ్చి మీతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అని ఇరాన్ వారికి ఆయతుల్లా సుప్రీం లీడర్ కి అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వాళ్ళు ఎంతవరకు నిజంగానే వచ్చి చేస్తారా అన్నది తెలీదు. ఎందుకంటే వాళ్ళ యుద్ధ నౌకను కూడా మళ్ళీ వెనిజులా నుంచి ఇటువైపు మూవ్ చేస్తున్నారని ఆ వార్తల్లోకి అయితే వస్తున్నాయి. సో అసలు దీనివల్ల ఎవరికి ప్రభావం అంటే, ఈ ఆందోళన వల్ల నేను చెప్పాను కదా, చాలా మంది ఆనందపడ్డారు, చాలా మంది దుఃఖించారు. సో అందరికన్నా మెయిన్ గా బాధపడినది ఎవరయ్యా దేశం అంటే చైనా వారు. ఎందుకంటే చైనా వారికి ఆల్మోస్ట్ ఆల్ 10 నుంచి 15% వరకు క్రూడ్ ఆయిల్ అన్నది ఇరాన్ నుంచి వెళ్తుంది. సో 15 నుంచి 15% క్రూడ్ ఆయిల్ అంటే డెఫినెట్లీ ఈ ఆందోళన వల్ల వాళ్ళకి ఆ సప్లై లైన్స్ అన్నవి డిస్టర్బ్ అయి ఉంటాయి. సో అదొకటి చైనాకి బాగా నొప్పి. రెండోది ఏంటి అంటే, చైనా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సుమారు ఒక 80 నుంచి 100 బిలియన్ డాలర్లు ఇరాన్ కి అప్పు రూపంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ, లేదా ఆ యుద్ధ సామాగ్రి రూపంలో కానీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆగిపోతాయి. ఒకవేళ కర్మకాలి ఆయతుల్లా గారి గవర్నమెంట్ పడిపోయి అంటే విచ్ఛిన్నం అయింది అంటే, వచ్చిన వాళ్ళు వీళ్ళకి $100 బిలియన్ ఇవ్వాలని నమ్మకం లేదు కదా. సో ఈ మొత్తం సినారియో చూస్తే ఎవరయ్యా ఎక్కువ బాధపడుతుంది అంటే చైనా వారు ఎక్కువ బాధపడుతున్నారు. ఎవరయ్యా ఎక్కువ సంతోషపడుతున్నారు అంటే, పైన బాధ వ్యక్తం చేసిన లోపల ఎక్కువ సంతోషపడుతుంది ఎవరయ్యా అంటే టర్కీ వారు, సౌదీ అరేబియా వారు. ఎందుకంటే మేము నెక్స్ట్ పవర్ అవ్వచ్చు అని. పబ్లిక్ అంటే తెర ముందర కూడా ఆనందపడే వాళ్ళల్లో ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఇరాన్ తోని పడట్లేదు. ఎందుకంటే పాలస్తీనాని ఇండైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ చేసేదంతా ఇరాన్ వాళ్ళే. ఎదర్ హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, లేదా హూతీస్ కావచ్చు, వీళ్ళందరికీ ఇండైరెక్ట్ గా ఫండింగ్, ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చేదంతా ఇరాన్. సో ఇండైరెక్ట్ గా ఇరాను, ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కొట్లాడుకుంటున్నాయి. గత 6 నెలలు 7 నెలలుగా డైరెక్ట్ గా కూడా కొట్లాడుకున్నాయి. సో వీళ్ళ నడుస్తుంది. సో మనకేంటి అంటే, తెలియని ఎవరినైనా దీంట్లో బాధపడేది ఎక్కువ అంటే, తెలియని కౌంటర్ పార్టీ అంటే ఎవరు అంటే చైనా వాళ్ళే. తెలియని వారు చాలా ఎక్కువ బాధపడుతున్నారు. సో మీకు వీడియో ఇప్పటిదాకా నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో ముగింపుకి వచ్చేస్తున్నాం. సో మా కంక్లూజన్ ఏంటి అంటే, యుద్ధాలు జరగడం వల్ల ఎవరికి శాంతి అన్నది అయితే జరగదు డెఫినెట్లీ. సో ప్రజలు ఆందోళన చేస్తున్నారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ పావర్టీ అంటే వాళ్ళకి తినడానికి తిండి కానీ సరైన వసతులు లేవు కాబట్టి వాళ్ళు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు ఆయతుల్లా గారు నిజంగా అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇస్రాయెల్, యుఎస్ ఇలాంటి వాళ్ళు లోపలికి రాకుండా ఉండాలి అంటే డెఫినెట్లీ ప్రజలు సంక్షేమం కూడా చూస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ చైనా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ చర్యలు చేయకుండా ఉంటే వాళ్ళకు కూడా మంచిది. లేదు అంటే ఆల్రెడీ వెనజులాలో చేతులు కాల్చుకున్నారు కొంచెం మటుకు. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఏమైనా అయింది అంటే చైనాకి బాగానే కాలుతుంది. సో అది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక సినారియో తీసుకుందాం అంటే, ఒకవేళ అమెరికా వాళ్ళు నిజంగా వచ్చి లేదా ఇజ్రాయెల్ వాళ్ళు నిజంగా వచ్చి ఆన్ ద గ్రౌండ్ ఒకవేళ యుద్ధం చేస్తే ఏమవుతుంది అంటే, మా పరంగా అయితే అది ఇరాక్ యుఎస్ యుద్ధంలా కంటిన్యూగా ప్రొలాంగ్ అవుతుంది తప్ప ఏదో వెనుజులాలో చిన్నగా క్యాప్చర్ చేసుకెళ్ళిపోతున్నంత ఈజీగా అయితే కాదు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళ దగ్గర గట్టి యుద్ధ సామాగ్రి ఉంది అండ్ వాళ్ళ డ్రోన్స్ చాలా ఘాతకంగా ఉంటాయి. అంటే కనీవిని ఎరగని డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో డెఫినెట్లీ యుద్ధం అయితే సొల్యూషన్ కాదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వచ్చింది అంటే అది డెఫినెట్లీ ఒక ప్రొలాంగ్డ్ యుద్ధంలానే ఉంటుంది. ఒక 1-2 ఇయర్స్ అయితే ఉంటుంది. దానివల్ల ఆయిల్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది, చైనా గట్టిగా ఇంపాక్ట్ అవుతుంది. ఇండియాకి అంత ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఓవరాల్ బిజినెస్ విత్ ఇరాన్ మనం చేసేది వచ్చేసి ఒక $1 బిలియన్ వరకు ఉంటుంది. ఎస్, మనం కూడా క్రూడ్ ఆయిల్ తీసుకుంటాం. బట్ మనకి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో, ఫస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళు చెప్పడం వల్ల యాక్చువల్లీ ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ బాగా తగ్గించేసాం మనం. సో మనకు అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ మేజర్ ఇంపాక్ట్ అయితే చైనాకు బాగుంటుంది. అండ్
చుట్టుపక్కల నైబరింగ్ కంట్రీస్ కి డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇది మా విశ్లేషణ ఇరాన్ పట్ల. సో మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ వీడియో ద్వారా మేము ఏ దేశానికి సపోర్ట్ అయితే చేయట్లేదు, ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్నది మా పరంగా మేము ఒక చిన్న విశ్లేషణ చేయడానికి ట్రై చేశాము. మరిన్ని కొత్త టాపిక్స్ తో మేము ముందరకు వస్తాము. ఆ, మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో పెట్టండి అండ్ డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బై ఫర్ నౌ.